జనరల్ బాబు జనరల్ జడవట్టు పైకి వస్తే మనం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ రెసిపీ సోషల్ మీడియా పైకి కూడా అట్టబెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు, దాని నుంచి ఉపయోగం ఉందో తెలియదు. ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజుల్లో పేద ప్రజల కోసం, బడుగు బలిన కోసము అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ముఖ్యమంత్రిలో అంటే ఒక రాజశేఖర రెడ్డి తప్ప ఎవరు లేరు కూడా తెలుసు ప్రజలకి. ఆయన ఒక డాక్టర్గా ప్రజల నాడి పట్టుకొని ఏది ఇస్తే బాగుంటుంది, ఏ దానివల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళు కుటుంబాలని చెప్పేసి ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి రైతుల పరంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఎన్నో రకాలుగా మాట్లాడినా నేను చూపిస్తా అని చెప్పేసి రైతుల పరంగా నిలబడి రైతులు వ్యవసాయం దండగా అంటే పండగ మాదిరి చేసి చూపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పరిస్థితి తెలుసుకోకుండా వీళ్ళు ఈ విధంగా ఈరోజు ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పేసి దమ్ము ధైర్యం ఉంటే ఎదురుకురండి, ఏదైనా చూసుకోగలుగుతాం. ఏదో ఏ ఊరు లేనప్పుడు దాన్ని అంటించి ఏదో మేము గొప్ప పని చేసామన్నట్లా చేసుకొని ఏ విగ్రహాలు కానీ ఏ విగ్రహమనే కాదు, రాజశేఖర విగ్రహమే కాదు, ఏ విగ్రహాలు కూడా ఆ విధంగా వీళ్ళు చేయడం చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా తెలుసుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏ ముఖ్యమంత్రి కూడా రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలోన రైతుల పరంగా కానీ పేదల పరంగా కానీ ఆలోచించిన వ్యక్తి రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదేం పెద్ద సమస్య కాదు, మళ్ళీ ఇంకొక విగ్రహం ఏర్పాటు చేస్తాము, ఏ విధంగా కూడా ఆగే పరిస్థితి ఏం లేదు. ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. ఏదున్నా రాష్ట్రం అంతా వైఎస్ఆర్ అంటేనే ఈరోజు ఒక గుర్తింపు, ఒక ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి గుండెలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందనేది కూడా తెలుసు. అయినా ఇలాంటి చిల్లర నాయన్లు చిల్లర మెదలు చేసిన పని ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చేదేం లేదో. ఎవరైతే ఆ పని చేశారో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి చేయరా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను.